మీరు నా కోసం ఎదురు చూస్తూ ముందుగా వచ్చి నిలబడ్డారు యమదేవ. అంటే మీరు ఖచ్చితంగా నా సవాలు గురించి వినే ఉంటారు. చెప్పండి, మీ సమాధానం ఏమిటి? నన్ను స్వాగతించి మీ రాజ్యాన్ని వదిలేస్తారా, లేదా నన్ను ఎదిరించి మీ ప్రాణాలా? ఓ అసుర శ్రేష్ఠ, నేను మీ అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాదొక విన్నపం ఉంది. షరతుకి అంగీకారమని పిలిచి నన్ను ఏ మార్చాలని చూస్తున్నావా యమరాజా? అసురరాజు మురా ముందు షరతు పెట్టగలిగేంత సామర్థ్యం లేదు నీకో. ఆ విషయం నాకు తెలుసు అసురరాజా. కానీ నేను మీ అధికారాన్ని స్వీకరించాలనుకుంటే ముందుగా స్వామి ధర్మాన్ని పాటించాల్సి ఉంది. నా ఒకప్పటి స్వామి క్రోధం నుంచి నన్ను రక్షించాల్సి ఉంటుంది మీరు. ఎవరా నీ పాత స్వామి? భగవానుడు శ్రీమన్నారాయణుడు. కానీ చిన్నమ్మ, మురాసురుడికి శ్రీమన్నారాయణుడి నుంచి కూడా రక్షణ వరప్రసాదం లభించింది కదా. ఇదే కదా శ్రీమన్నారాయణుడి లీల బలరామా. కాని ఆ రాక్షసుడు తన అహంకారంతో ఇది అర్థం చేసుకోలేదు. వాడేం పొరపాటు చేయబోతున్నాడు అని ఇక బయలుదేరాడు శ్రీమన్నారాయణుని సవాలు చేయడానికి. అక్కడే ఆగు అసురరాజ మూరా. ఇక్కడికెందుకొచ్చావు? మిమ్మల్ని ఓడించడానికి, ఈ వైకుంఠాన్ని గెలవడానికి. దాంతో నేను యమలోకానికి స్వామిని కాగలను. అయితే రా, యుద్ధ భూమిలో నాతో పోరాడు. వీరికి తెలియదు, వీరి నుంచి ఓడిపోకూడదని వరాన్ని ముందుగానే పొంది ఉన్నాను నేను. అందుకని యుద్ధం పూర్తి కాకముందే వీరిని గెలవాలి నేను. ఆ ప్రకారం యుద్ధం ఏళ్లకి ఏళ్లు జరుగుతూ ఉండింది. ఇద్దరు యోధులు బ్రహ్మాండం మొత్తాన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ఉండిపోయారు. తర్వాత ఏం జరిగిందమ్మా? ఆ యుద్ధం ఎప్పుడు సమాప్తమైంది? అది కూడా ఎలా? త్వరలోనే ఆ రాక్షసుడు అలసిపోయాడు కన్నయ్య. అలా నిలబడి ఏం చూస్తున్నారు నారాయణ? దాడి చేయండి, నన్ను వధించండి. నీ వీరత్వానికి మెచ్చుకుంటున్నాను. అందుకే ఇంతగా అలసిన స్థితిలో నేను నీలాంటి వీరుడిపై దాడి చెయ్యను. వెళ్ళు, విశ్రమించు. ఒకవేళ మళ్ళీ యుద్ధం చేయాలని అనిపిస్తే నిన్ను స్వాగతిస్తాను. అది చెప్పి శ్రీమన్నారాయణుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. అక్కడ హిమవత అన్న గుహలో ధ్యానంలో కూర్చుండిపోయారు.
అక్కడ ఆ రాక్షసుడు విశ్రమించసాగాడు. చాలా రోజులు గడిచిపోయాయి. అప్పుడు ఆ రాక్షసుడు మూరా మళ్ళీ ఆరోగ్యవంతుడై బలవంతుడైపోయాడు. తన మొత్తం శక్తిని మళ్ళీ పొందేశాడు. శ్రీమన్నారాయణుడు వాడిపై దయ చూపించాడు. కాని వాడు మళ్ళీ శ్రీమన్నారాయణుని మోసం చెయ్యాలని బయలుదేరాడు. ధ్యానంలో కూర్చున్న శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. కాని దుష్టుడైన మూరా దీని అవకాశంగా తీసుకుని ఆయన గుహలోకి వెళ్ళాడు. శ్రీమన్నారాయణుడు నిద్రపోతుండగా దాడి చెయ్యాలని వెళ్ళాడు. ఇవాల్టి సుదీర్ఘ యుద్ధాన్ని గెలిచి నా ఆఖరి శత్రువుని కూడా అంతం చేస్తాను నేను. దుష్ట రాక్షసా, స్వామి నీపై దయ చూపారు. నువ్వు మారడానికి అవకాశం ఇచ్చారు. నువ్వు మోసంతో ఆయన మీదే దాడికి వస్తావా? నేను అజేయుణ్ణి. నన్ను ఎవరు పరాజితుణ్ణి చేయలేరు. బ్రహ్మదేవుల వరముంది నాకు. నువ్వు నారాయణుడితో అపరాజయుడివి కాకూడదని వరాన్ని కోరావు మూర్ఖుడా. ఆయన శక్తితో కాదు. జాగ్రత్తగా చూడు. నేను నీ మృత్యువునిరా, మృత్యువుని. ఆ దేవి ఎవరు చిన్నమ్మా? ఇంకెవరు బలరామా? ఆవిడే కదా ఏకాదశి దేవి. నన్ను క్షమించండి స్వామి. మీ ఆజ్ఞ లేకుండానే యుద్ధం చేసి మీ శత్రువును మృత్యుకుహరంలోకి నెట్టేశాను నేను. క్షమాపణ కాదు, మిమ్మల్ని ప్రశంసించాలి దేవి. అసురరాజును చంపి మీరు దేవతలందరికీ ముక్తిని ప్రసాదించారు. ఈ పాపి అహంకారం నుంచి 3 లోకాలను కాపాడారు మీరు. మీరు ఏకాదశి తిథి నాడు నా ఏకాదశ కేంద్రాల నుంచి ఉద్భవించారు. అందుకని నా భక్తులందరూ మిమ్మల్ని ఉత్పన్న ఏకాదశి పేరుతో కొలుస్తారు. అన్ని తిథులలో మీ స్థానం శ్రేష్టంగా ఉంటుంది. ఏ విధంగా మీరు రాక్షసుడి దాడి నుంచి నన్ను రక్షించారో అదేవిధంగా ఏకాదశి రోజున ఏ భక్తులైనా శ్రద్ధతో మీ కథని వింటారో వారిని నేనే స్వయంగా కాపాడుతాను. ఎవరైతే మీకు పూజ చేస్తారో వారికి నా విశేష కరుణ ప్రాప్తిస్తుంది. దానికి తోడు వారికి ధనం, సిద్ధి, ఇంకా మోక్షం లభిస్తుంది. అందుకే ఈ రోజున వ్రతం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. చెప్పండి అందరూ, మాతా ఏకాదశి దేవికి, శ్రీమన్నారాయణ భగవానుడికి జై. స్వామి దయ వల్ల ఏకాదశి ప్రాముఖ్యత తెలిసింది. అలాగే నా వ్రతం కూడా సఫలమవుతుంది. ఇప్పుడే కాదు బోలారాం, ఏకాదశి వ్రతం సంపూర్ణంగా
సఫలమయ్యేది ద్వాదశి రోజున దాన్ని పూర్తి చేసినప్పుడు మాత్రమే. అత్యవసరంగా మీరు తెలుసుకోవాల్సింది, ఆ విష్ణు అవతారాన్ని పరాజితును చేయడానికి మీ సాధారణ యుద్ధాల్లో ఆ సామర్థ్యం లేదు మహారాజా. ఆ విష్ణు అవతారం కాస్త అధికంగానే శక్తిపరుడు. ఇప్పుడు నేను చూపిస్తాను ఆ విష్ణు అవతారుడికి అసాధారణ శత్రువు ఎలా ఉంటాడో. కంసమామలో అసహనం పెరుగుతోంది. అమ్మ ఇంతవరకు నన్ను బయటికి వెళ్ళడానికి అనుమతించలేదు. ఇప్పుడతను వేరే మరో రాక్షసుణ్ణి పంపించే ముందే నేను ఏదో ఒకటి చెయ్యాల్సుంటుంది. ఎవరు నువ్వో? చిన్నప్పటి నుంచి నన్ను చంపాలని కలలు కంటున్నావు. మరి నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పటినుంచా? విష్ణు అవతారుడివా? కొందరు కృష్ణ అని పిలుస్తారు, ఇంకొందరు మురళీధరుడని పిలుస్తారు. కొందరు వెన్న దొంగ అంటారు, ఇంకొందరు అల్లరి కృష్ణ అంటారు. కానీ విష్ణు అవతారుడా అని కేవలం మీరు మాత్రమే పిలుస్తారు మామయ్య గారు. ఇంత సాహసమా? నువ్విక్కడికే వచ్చావు? ఇక్కడికైతే వచ్చేశావు విష్ణు అవతారుడా, కాని ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు. నీ శిరస్సును నీ శరీరం నుంచి వేరు చేసేస్తాను నేను. అటెక్కడ చూస్తున్నారు మామయ్య గారు? నేను ఇక్కడున్నాను. మామయ్య, మీరెప్పుడూ ఇలాగే కోపంగా ఉంటారా? వదులు, వదులు నా ఖడ్గాన్ని. నేను పట్టుకుంటే కదా వదిలిపెట్టడానికి.
మామయ్య, మీరు అలసిపోయింటారు, కాస్త విశ్రమించండి. మీ సంగతి తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా అలసిపోయాను. నా సింహాసనంపై కూర్చునే దుస్సాహసమా? ఇప్పుడు కేవలం అభ్యాసం చేస్తున్నాను మామయ్య. భవిష్యత్తులో నేనేగా కూర్చునేది. మీరు మీ బలంతో ఇది మీ నాన్న దగ్గర బలవంతంగా లాక్కున్నారు. నేను మీ నుంచి లాగేసుకుంటాను. ఏదైతే కుట్రతో బలంతో తీసుకున్నవి ఎక్కువ సమయం తోడుగా ఉండవు మామయ్య. త్వరలోనే మీరు ఈ సింహాసనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. వాడు నా సింహాసనం లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు వస్తున్నాడు. వాడు సైనికులారా, సైనికులారా! దుర్జన, అన్ని ద్వారాలు, అన్ని మార్గాలు మూసివేయండి. అన్నిటికీ అన్ని. ప్రతి ఒక్క అనుమానాస్పదాలపై ఎంత కాపలా ఉంచండంటే ఏ ఒక్కరూ మహల్ లోపలికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. నాకు మహల్లోని ప్రతి అంగుళం యొక్క సూచన కావాలి. వెళ్ళండి. నా సింహాసనం ఇప్పుడు రారా దుష్ట మాయావి! ఏ మోసగాడా, విష్ణు అవతారుడా! ఎప్పటినుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను. రా! చూస్తాను, నేను చూస్తాను. నా సింహాసనంపై ఎవరు కూర్చుంటారో చూస్తాను. నాకు కాస్త సమయం కావాలి. అది నాకు లభించేసింది. ఇక మీరు ఎదురు చూస్తూ ఉండండి. వీడు వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడేంటండి? మీరెందుకు నవ్వుతున్నారు? లేదు, ఏం లేదు. చెప్పండి, ఎందుకు నవ్వుకుంటున్నారు? నీ పోలికే వచ్చింది. నువ్వు వ్రతం చేసినప్పుడు నువ్వు కూడా ఇలాగే చేస్తావు. ఇదే విధంగా బాగా ఆకలి వేసినప్పుడు ధ్యాస మళ్లించుకోవడానికి నీలో నువ్వే మాట్లాడుకుంటావు. అయిపోయిందా? నన్ను ఏడిపించడానికి మీకు ఒక అవకాశం కావాలంతే. కన్నా, ఆకలి వేస్తోందా? లేదమ్మా, వ్రతం చేస్తున్నప్పుడు ఆకలి ఎందుకు వేస్తుంది? ఒకవేళ ఆకలి వేస్తుంటే కొద్దో గొప్ప పిల్లలకి అవకాశం ఉంటుంది. ఏది కాకపోయినా పళ్ళైనా తినొచ్చు. నేను పూర్తి నియమనిష్టలతో, విధి విధానాలతో వ్రతం పూర్తి చేస్తాను. రేపు ద్వాదశి ఉదయం ముహూర్తం ప్రకారం. సరే. కన్నా, ఏకాదశి అయిపోయి ద్వాదశి మొదలైంది. నువ్వింక వ్రతం పూర్తి చేయొచ్చు. భోజనం చెయ్యి. ఇదిగో.
ఇవాళ పనంతా సక్రమంగా చేసుకోండి. మళ్ళీ ఊరివాళ్లు మిమ్మల్ని పరిహాసం చేయకుండా ఉండాలి. అరే, ఇంత త్వరగా పని ప్రారంభించాల్సిన అవసరం రాలేదు. ఏదైనా కాస్త తినండి. నిన్న కూడా రోజంతా వ్రతంలో ఉన్నారు. ఇప్పుడైనా కాస్త తినండి. వద్దొద్దు, నాకు అసలు ఆకలిగా లేదు. ఇంకొక విషయం భాగ్యం, నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవరికి 2 మాటలు కూడా మాట్లాడే అవకాశం నేను ఇవ్వను. అరే, నువ్వేం తినకుండా తాకుండా ఎలా ఉండగలవు? ఆగు, నేను నీకోసం మజ్జిగ తీసుకొస్తాను. వ్రతం తర్వాత తాగడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. ఉండు. నా భక్తుడు ఇంతవరకు వ్రతం పూర్తి చేయలేదు, మరి నేనెలా తినగలుగుతాను? ఆకలెందుకుంటుంది? శ్రీహరినామంతో కడుపు నిండుగా ఉంటే. శ్రీహరి శ్రీహరి శ్రీహరి. హరిహరి స్వామి హరి, హరిహరి స్వామి హరి, హరిహరి స్వామి హరి, హరిహరి స్వామి హరి. నిన్నట్నుంచి ఒక మెతుకైనా ముట్టుకోలేదు. ఏంటిప్పుడు? మీ వ్రతం పూర్తి చేయడానికి మీ స్వామి వస్తారా ఏంటి? అత్తయ్య, అత్తమ్మ, ముందు కాస్త ఏదైనా తిని వ్రతం చేయండి. ఇప్పుడు కాదు, తిరిగొచ్చాక, సరేనా? బలరామా, ఆగుపుత్రా, ముందు ఏదైనా తిని వెళ్ళు. వ్రతం పూర్తి చేయడం చాలా ముఖ్యం బాబు. అమ్మ ఏకాదశి మహత్యాన్ని చెప్పింది. నేనిప్పుడు ద్వాదశి రోజున వ్రతం పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యత చెప్పాల్సి ఉంటుంది. హరి హరి. ఇప్పుడే కదా నా భాగ్యానికి మాటిచ్చాను. ఇవాళ ఎవరికి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వనని. ఇప్పుడు నేను స్వామి శ్రీహరి కల్పన యశోద గారి కుమారుడిలో చూసుకుంటున్నానా? లేదు లేదు, ఇది మంచిది కాదు. నిజమే కదా, చాలా సరిగ్గా గుర్తించారు మీరు. పెద్దవాళ్ళు సరే, ఇక పిల్లలు కూడా నన్ను హేళన చేయడం మొదలుపెట్టారు. నేను మిమ్మల్ని హేళన చేయడం లేదు. నేను మీ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయడానికి వచ్చాను. కన్నయ్య, ఇదిగో నీ కర్ర, ఇది నా వీపు. గట్టిగా కొట్టమ్మా. నీకు ఎంత అర్థమయ్యేలా చెప్పినా నువ్వు మాత్రం వినడం లేదు. అమ్మ ఆకలితో ఇంట్లో నా కోసం వెతుకుతూ ఉంటుంది. ఇవాళ ద్వాదశి రోజు. సమయం మించిపోయేలోపు భోజనం చేసి మీ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయండి మీరు. ధన్యవాదాలు రాజకుమారా, కానీ నాకిప్పుడు ఆకలిగా లేదు. చాలా పని చేయాల్సి ఉంది. ఇది శంకరమ్మ కుండ. తను ఆమె కుండ కోసం ఇప్పటికి బయలుదేరే ఉంటుంది. కానీ నేను మీ వ్రతం పూర్తి చేయించకుండా నేను వెళ్ళను. కానీ ఎందుకు? భక్తుడు ఆకలితో ఉంటే భగవంతుడు తింటాడా? అలా జరిగే అవకాశం ఉంటుందా?
ఏం భ్రమ నాకు అసలు. నేను నా పని చేసుకోవడం మంచిది. ద్వాదశి మొదటి గడియలో వ్రతం పూర్తి చేయడం చాలా ముఖ్యమైన విషయం. లేదంటే ఏకాదశి వ్రతం చేసినట్లు లెక్కలోకి రాదు. ఇన్ని గొప్ప విషయాలు నీకెలా తెలుసు కృష్ణ? ఏ విధంగా ఏకాదశి కథ ఉంటుందో అలాగే ద్వాదశి కూడా ఒక ముఖ్యమైన ప్రాముఖ్య గల కథ ఉంటుంది. ఏమిటా కథ? చాలా సరైన సమయానికే వచ్చారు మీరు. ఎందుకంటే మీరు కూడా ఈ కథను తప్పకుండా వినాల్సిందే. నాకెందుకు? ముందు విను, తరువాత నీకే అర్థమవుతుంది. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు, అంబరీష మహారాజు. ఆయన శ్రీమన్నారాయణునికి మహాభక్తుడు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వారు ఎంతో పుణ్యమైన కార్యాలు చేసేవారు. తన భార్యతో కలిసి శ్రీహరి నామాన్ని జపిస్తూ ఉండేవారు. ఆయన 12 మాసాలు ఏకాదశి వ్రతం చేశాడు, నిర్జల ఉపవాసం చేశాడు. తరువాత ఆయన 12వ ఏకాదశి వ్రతం ద్వాదశి రోజు పూర్తి చేయబోతున్న సమయంలో అప్పుడే దూర్వాస మహర్షి తన 100 మంది శిష్యులతో పాటు ఆయన మహలుకు విచ్చేశారు. ప్రణామాలు స్వీకరించండి మహర్షి. మీలాంటి మహర్షి నా రాజ్యసభకు రావడం అది ఎలాంటి సందర్భం అంటే, నేను నా భార్య నిరంతరం 12 ఏకాదశుల తర్వాత ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తి చేయబోతున్న సమయం. ఇంతకంటే గొప్ప అదృష్టం మాకింకేం ఉంటుంది చెప్పండి? ఇవాళ మీతో పాటు నాది నా 100 మంది శిష్యుల ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఇదంతా ఆ స్వామి సంకల్పమై ఉంటుంది. మన వ్రతం ఒకేసారి పూర్తి చేయాలని. ఇది చాలా సంతోషకరమైన విషయం మహర్షి. అలా అయితే మంచిది. మేమందరం యాత్ర వల్ల అలసిపోయాం. వ్రతం పూర్తి చేయడానికి ముందు మేమంతా స్నానం చేయాలనుకుంటున్నాం. మీ ఇష్ట ప్రకారమే మహర్షి. మీరందరూ వచ్చేసరికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయబడతాయి మహర్షి. దూర్వాస మహర్షి స్నానం చేయడానికి వెళ్లారు. కానీ ఆయన రావడంలో ఆలస్యం అవసాగింది. ఇక ఇక్కడ ద్వాదశి నాటి వ్రతం పూర్తి చేయాల్సిన ముహూర్తం గడిచిపోతుంది. అంబరీష మహారాజు చాలా ఆతృతగా దూర్వాస మహర్షి కోసం ఎదురు చూడసాగారు. మహారాజా, వ్రతం పూర్తి చేయాల్సిన ముహూర్తం గడిచిపోతుంది. ఇంకొద్ది సమయమే మిగిలింది. మహర్షి ఇంకా వారి శిష్యులు తిరిగి రావడానికి ఇంకెంత సమయం పట్టనున్నదో. నా సలహా ప్రకారం అయితే ముహూర్తం అయిపోకముందే మీరు వ్రతం పూర్తి చేయండి. గురుదేవా, నేను దుర్వాస మహర్షికి మాటిచ్చాను, వారు తిరిగి వచ్చే వరకు నేను వ్రతం పూర్తి చేయనని. అందువల్లే నేను వారు వచ్చాకే భోజనం స్వీకరిస్తాను. కానీ మహారాజా, ముహూర్తం సమాప్తం అయ్యేలోపు మీరు వ్రతం పూర్తి చేయకపోతే మీరు చేయవలసిన వ్రతం వ్యర్థమవుతుంది. మహారాజా, దాని ఫలం మీకు లభించదు. మహారాజా, 12 ఏకాదశుల వ్రతం వ్యర్థమైపోతుంది. కాని గురుదేవా, వారు రాకముందే నేను భోజనం చేస్తే అతిథులను అవమానించడం అవుతుంది. మీరు చెప్పేది వాస్తవం మహారాజా. భోజనం చేయకుండా ఆయన వచ్చే వరకు ఎదురు చూడండి మహారాజా. ముహూర్త సమయంలోపు ఒక తులసి దళం ఇంకా జలాన్ని స్వీకరించండి. దీంతో మీ వ్రతం పూర్తవుతుంది, అతిథి గౌరవం దక్కుతుంది. మీ సలహా బాగుంది గురుదేవా. ఎప్పుడైతే మహారాజు తులసి దళాన్ని తిన్నారో అప్పుడే మహర్షి దూర్వాసులు తిరిగి వచ్చేశారు. మహారాజా,
మహారాజు ఉపవాసం విరమించడం చూసి చాలా క్రోధించారు. చాలా గొప్ప భక్తులు మీరు, కానీ మీరు అతిథులతో ఎలా వ్యవహరించాలో మీకు తెలియదు. మీరు మాతో పాటు భోజనం చేస్తానని మాట ఇచ్చారు, కానీ మీ వ్రతాన్ని ఎందుకు పూర్తి చేశారు? మహర్షి, నేను భోజనం చేయలేదు. ముహూర్తం దాటిపోకూడదని ఒక తులసి దళం మాత్రమే తీసుకున్నాను. షడ్రసోపేతాలైన ఒక ఆకు అయినా నీ వ్రతం పూర్తి చేసి మీ అతిథులను అవమానించారు, నన్ను అవమానించారు. దీనికి మీరు శిక్ష అనుభవించవలసిందే. అది పాఠం కావాలి మీకు అతిథులతో ఎలా వ్యవహరించాలన్నది. మహర్షి నేనే. మహర్షి, మీరే శిక్ష వేసినా నాకు అంగీకారమే, కానీ మీరు కోపగించుకోకండి. కోపానికి కారణం మీరు చేసింది మహారాజా. ఒక మహర్షిని అవమానించి రాక్షస ప్రవృత్తి అని నిరూపించారు. అందువల్ల మిమ్మల్ని ఒక రాక్షసి శిక్షిస్తుంది. హే ప్రభు, నిజంగానే నేను మహర్షిని అవమానించి తప్పు చేసినట్టయితే నేను పరిణామాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. దూర్వాస మహర్షికి ఇది తెలియనే లేదు. అంబరీష మహారాజు ఆయనను అవమానించలేదని, అయినా దాన్ని అవమానంగా భావించి వారు శ్రీమన్నారాయణుని భక్తుడిపై సందేహించారు. నేను కూడా బోలారాం భక్తిని అనుమానించాను. నారాయణ, ఇదెక్కడి పాపం జరిగిపోయింది నా వల్ల? సందేహించడం అంటే అవమానానికి తక్కువేమీ కాదు. ఇక భగవంతుడు అన్నీ సహించగలుగుతాడు, కానీ తన ప్రియ భక్తులపై అవమానాన్ని భరించలేరు. అందుకే ఆయన మధ్యలో కల్పించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. తరువాత ఆ సుదర్శన చక్రం దూర్వాస మహర్షి వెంటపడుతూ వెళ్ళింది. ఈ చక్రం నా వైపు వస్తున్నదేంటి? ఓం నమో నారాయణాయ. ఇదెలా సాధ్యం? ఎవరైనా దీన్ని ఆపండి, ఆపండి ఎవరైనా. చక్రం నుంచి తన ప్రాణాలు కాపాడుకుంటూ దూర్వాస మహర్షి బ్రహ్మలోకానికి చేరుకున్నారు. బ్రహ్మదేవ, రక్షించండి మహాదేవ, సహాయం చేయండి మహాదేవ, నన్ను కాపాడండి బ్రహ్మదేవ, రక్షించండి మహాదేవ. ఈ సుదర్శన చక్రం నా వెంట పడింది బ్రహ్మదేవ, నన్ను కాపాడండి, కాపాడండి. మహర్షి, నేను చేయాలనుకున్నా మీకు సహాయం చేయలేను. ఇలాంటి స్థితిలో ఎవరైనా ఏదైనా చేయగలరంటే వారు ఎవరంటే ఆ సుదర్శన చక్ర స్వామి విష్ణు. ఎందుకంటే సృష్టిలో వారొక్కరే దాన్ని నియంత్రించగలిగేది. వారే దాన్ని తిరిగి రమ్మని ఆదేశాలనిచ్చి
మీ ప్రాణాలకు వచ్చిన సంకటాన్ని దూరం చేయగలరు. ఎందుకంటే ఆ సుదర్శన చక్రానికి తప్పకుండా చెప్తాను. ఎందుకంటే మీరు విష్ణులోకానికి చేరుకునే వరకు తను మీకు ఎలాంటి హాని తలపెట్టవద్దని. మీకు అనేక ధన్యవాదాలు. మీకు ఎల్లప్పుడూ జయమవుగాక. తరువాత ఏమైంది? పరిగెత్తి దూర్వాస మహర్షి తిన్నగా భగవంతుడు శ్రీహరి శరణం వైకుంఠానికి చేరుకున్నారు. తాహిరమాం స్వామి, తాహిరమాం, నన్ను కాపాడండి. నాకు సహాయం చేయండి స్వామి, సహాయం చేయండి. నేను మీ చక్రం మరియు ఆ తేజస్సు నుంచి నేను తప్పించుకోలేను. ఆపండి స్వామి, ఆపండి. వెనక్కు తీసుకోండి స్వామి. ఇది అసంభవం మహర్షి. ఒక్కసారి నా చేతి నుంచి చక్రం వెళ్ళిపోయిందంటే తన ఉద్దేశం పూర్తి చేయకుండా, తన భక్తులను రక్షించకుండా తిరిగి రాదు. ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా స్వామి. దయచేసి నా ప్రాణాలు కాపాడండి స్వామి. నేను సుదర్శన తేజస్సుతో భస్మం కావాలనుకోవడం లేదు. మీరు ఏది చెప్తే అది చేస్తాను స్వామి. నాకు సహాయం చేయండి, చేయండి స్వామి. మహర్షి, క్షమాయాచన చేయగలిగితే నేను తప్పక చేస్తాను. నా ప్రాణరక్షణ కోసం ఏదైనా చేస్తాను. మీరు నా భక్తుడు అంబరీషుణ్ణి భక్తి కర్తవ్యాన్ని నిర్వర్తించడాన్ని అవమానించి దండించారు మహర్షి. కానీ భక్తుణ్ణి కాపాడ్డం భగవంతుడి కర్తవ్యం కూడా. అందువల్ల మీరు అంబరీష మహారాజు వద్దకు వెళ్ళి క్షమాయాచన చేయగలిగితే, ఒకవేళ వారు మిమ్మల్ని క్షమించగలిగితే, అప్పుడే ఈ చక్రం మీ ప్రాణాలు తీయకుండా తిరిగి రాగలుగుతుంది. లేనిచో మీకు తెలుసు కదా మహర్షి, నా భక్తుడి అవమానం నా అవమానం. భక్తుడి అవమానం భగవానుణ్ణి అవమానానికి తక్కువేమీ కాదు. దూర్వాస మహర్షికి ఈ విషయం కూడా అర్థమైంది. ఇంకా ఆయన అంబరీష మహారాజును క్షమాయాచన చేశాడు. మహారాజా, 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 నన్ను క్షమించండి. నా వల్ల చాలా పెద్ద పొరపాటు చేశారు. అయ్యో మహర్షి, లేవండి. నా వల్ల చాలా పెద్ద పొరపాటే జరిగింది మహారాజా. మహర్షి, మీరు నా చరణాలు పట్టుకోవడం ఏమాత్రం సరికాదు. మహారాజా, మహారాజా అంబరీష, మీరు నారాయణుడికి నిజమైన భక్తులు. నేను మిమ్మల్ని అవమానించాను, దండించినందుకు కూడా బాధపడుతున్నాను. ఈ అపరాధానికి నన్ను క్షమించండి మహారాజా. ఈ సుదర్శన చక్రం నుంచి నా ప్రాణాలను కాపాడండి. ఓ మహాసుదర్శనమా, ఒకవేళ మహర్షి పట్ల నా హృదయంలో ఇప్పటికీ గౌరవమైన ప్రేమ ఉన్నట్లయితే దయచేసి మీరు మీ స్థానానికి తిరిగి వెళ్ళిపోండి. మీకు అనేక అనేక ధన్యవాదాలు అంబరీష మహారాజా. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరు దేవరాజు ఇంద్రుడంత శక్తిశాలి అవుతారు. మీ కీర్తి పతాకం దశ దిశలా వ్యాపిస్తుంది. నాది కేవలం ఒకే ఒక కోరిక మహర్షి. నేను మీతో కలిసి నా ఉపవాసం విరమించుకోవాలి. తప్పకుండా మహారాజా. మేమందరం మీతో కలిసి భోంచేస్తాం. ఇక నన్ను నేను నారాయణుడి సేవలో అర్పించుకుని వ్రతాన్ని పూర్తి చేద్దాం. ఏదైతే ఇవాళ ఇక్కడ జరిగిందో దానివల్ల నిరూపణ జరిగింది. ఏకాదశ వ్రతఫలం ద్వాదశి రోజున భోజనం చేయడం వల్ల ప్రాప్తిస్తుంది. ఈ కథ వల్ల మనం తెలుసుకున్నదేంటంటే, ప్రతి ఒక్కరూ ద్వాదశి రోజు పొద్దున్న కడుపు నిండా భోజనం చేయాలి. అలా ఏకాదశి వ్రతం పూర్తి చేయాలి. ఇక రెండో విషయం, భగవంతుడు నిజమైన భక్తిని ఎప్పుడు కూడా అవమానించకూడదు. వారితో ఎప్పుడూ ప్రేమతో వ్యవహరిస్తూ ఉండాలి. ఇది భగవంతుడికి అన్నిటికన్నా అత్యంత ప్రియమైనది. బోలారాం గారు, నేను కూడా మీ శ్రీహరి భక్తిని హేళన చేశాను. నన్ను క్షమించండి. లేదు లేదు, మీరు నా సోదరు లాంటి వారు. దుర్వాస మహర్షి లాంటి మహానుభావుడికి కూడా స్వామి
క్షమాపణ చెప్పవలసి వచ్చినప్పుడు ఇక నేనెంత తుచ్చమైన దానిని. కానీ నన్ను మీ మాటలేవి ఇబ్బంది పెట్టలేదు. మీకు తెలుసా స్వామికి ఏ విషయం బాధ పెడుతుందంటే తన భక్తుడు ఆకలితో ఉంటే అనగా తన వ్రతం పూర్తి చేయకపోవడం. ఎలా అంటే మీరందరూ ఇప్పుడు కథ నుంచి నేర్చుకున్నది ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి నాటి ఉదయం తప్పకుండా పూర్తి చేసుకోవాలి. ఇక మీరందరూ వెళ్ళండి, మీ వ్రతాన్ని పూర్తి చేయండి. మీకు జలం తెచ్చిస్తానుండండి.